హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు లక్ష్మి. నిజం ఎప్పటికైనా గెలుస్తుంది. నేను ఒక నార్మల్ హౌస్ వైఫ్, కానీ నా జీవితాన్ని మార్చే ఒకే ఒక అలవాటు నిజాయితీ. ఇంట్లోని బయట ఎక్కడైనా మనం నిజం చెప్పడం కష్టం అనిపిస్తుంది, కానీ నిజం చెప్పినప్పుడు మనసు తేలిక పడుతుంది. మనలోని సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుద్ది. మనం నిజం చెప్పినప్పుడు మనకు తెలియకుండానే ధైర్యం వస్తుంది. డబ్బులు పోవచ్చు, సమయం పోవచ్చు, కానీ నిజాయితీ ఉంటే మన విలువ ఎప్పుడూ తగ్గదు. నేను హౌస్ వైఫ్ని, కానీ నిజమైన శక్తి నిజాయితీతోనే వస్తుంది. మీరు కూడా నిజాయితీతో జీవించండి. ఓకే ఫ్రెండ్స్, 4 మంచి మాటలు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు నా వంట గురించి. బిర్యానీ ఒక ఎమోషన్. సింపుల్ వేలో చెప్తాను, మీరు కూడా నోట్ చేసుకొని ఇంట్లో ట్రై చేయండి. ముందుగా చికెన్ తీసుకొని కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, పెరుగు, నిమ్మరసం, ఫ్రైడ్ ఆనియన్స్, వేడి చేసిన ఆయిల్ అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 minutes మ్యాగ్నేట్ అవ్వాలి. ఓకేనా. ఆ తర్వాత మనము రైస్ ముందుగానే నానబెట్టుకొని ఉంచుకుంటే త్వరగా అవుతుంది. ఇవన్నీ ఆల్ మిక్స్ చేసిన తర్వాత నిజం మీకు ఒక విషయం చెప్తాను. మీరు కూడా బిర్యానీ అప్పుడు ఆకలి మీకు ఎక్కువ వేస్తుందా? నాకైతే నార్మల్ రోజుల కన్నా ఇప్పుడు ఎక్కువ వేస్తుంది. ఓకే, రైస్కి వాటర్ పెట్టుకొని వాటర్లోని ఆల్ గరం మసాలాలు వేసి, ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, నెయ్యి అన్నీ వేసి వాటర్ మరిగేటప్పుడు నానబెట్టుకున్న రైస్ని వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. 70% ఉడకనిచ్చి మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్లోని వాటర్ పోసుకొని ఉడికిన రైస్ని దాని మీద పరిచి అట్లా చల్లుకొని 70% అంటే సగం హాఫ్ ఉడకాలి, ఎక్కువ అవద్దు. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి కూడా వేసి గార్నిష్ చేసుకోవాలి. అలా గార్నిష్ చేసుకున్న తర్వాత మన వాటర్ ఉంటాయి కదా, బిర్యానీ రైస్ ఉడికించిన వాటర్ని వేసుకొని కొద్దిసేపు ఉంచాలి. 10 నిమిషాలు హై ఫ్లేమ్లోని, 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచాలి. తర్వాత వేడి వేడి బిర్యానీ రెడీ. దమ్ బిర్యానీ. మీరు పక్కనే చికెన్ కర్రీ కూడా చేశానండోయ్. థ్యాంక్ యూ. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.